హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. డే 4 సెషన్ 4 స్నోఫ్లేక్లో వేర్ హౌస్ ఎలా క్రియేట్ చేయాలి, మల్టీ క్లస్టర్ వేర్ హౌస్ అంటే ఏంటి, ఆప్షన్ ఏంటి, అసలు ఎందుకు ఉపయోగపడుతుంది అన్నది చూద్దాం ఈరోజు. సో వేర్ హౌస్ క్రియేషన్కి మనకి అడ్మిన్ ప్రివిలేజెస్ కావాలి. యాక్చువల్గా మీకు డైరెక్ట్ ఆ విర్చువల్ వేర్ హౌస్ క్రియేషన్ అన్నది నేను సిస్టంలోనే చూపిస్తాను ఎలా చేస్తున్నాం అన్నది. నాకు ఆల్రెడీ ఒక అకౌంట్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను, సో దాంట్లో చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూస్తే ఇది స్నోఫ్లేక్ ఇంటర్ఫేస్. ఇక్కడ కిందన రోల్ ఒకటి ఉంది కదా, సో ఇక్కడ కింద అడ్మిన్ ప్రివిలేజెస్. దీనికి యాక్చువల్లీ ఈ రోల్కి అడ్మిన్ ప్రివిలేజెస్ ఏం లేవు, మోస్ట్లీ అన్నీ డిసేబుల్ చేసి పెట్టేశారు. యాక్చువల్లీ ఇది నాకు స్నోఫ్లేక్ రిలేటెడ్ థింగ్లోకి వెళ్తే, ఐ మీన్ ఏదో ఒక మీటింగ్ పెట్టారు స్నోఫ్లేక్ రిలేటెడ్, అందులోకి వెళ్తే దాంట్లో ఇచ్చారనమాట ఈ రోల్, జస్ట్ నేర్చుకోవడానికి ఎట్లా ఉంటుంది ఏంటన్నది. సో ఇందులో వీటి గురించి నేను తర్వాత మాట్లాడతా, కానీ మనకి వేర్ హౌసెస్ గురించి అనుకున్నాం కదా. సో మీకు అడ్మిన్ ప్రివిలేజ్ ఉంటేనే ఇక్కడ అడ్మిన్ అని ఉంది కదా, ఈ అడ్మిన్ ప్రివిలేజ్ ఉంటేనే మనకి కాస్ట్ మేనేజ్మెంట్, వేర్ హౌసెస్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఇది అడ్మిన్లో మీరు వేర్ హౌసెస్లో చూసుకుంటే చూడండి, ఈ 3 వేర్ హౌసెస్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఇచ్చారనమాట. సో నాకు కొత్త వేర్ హౌస్ కావాలి అంటే ఇక్కడ యాక్చువల్లీ ఒక ఆప్షన్ వస్తుంది, ప్లస్ వేర్ హౌస్ అని బ్లూ కలర్లో. ఆ ఆప్షన్ వైజ్గా మనం క్రియేట్ చేయొచ్చు, కానీ ఇక్కడ నాకు ఆ ఆప్షన్ ఇవ్వలేదు. కానీ ఓల్డ్ వేర్ హౌస్ని ఏమన్నా నేను ఎడిట్ చేస్తాను, దాన్ని బట్టి సేమ్ ఎట్లయితే అదే సేమ్ అలాగే కనిపిస్తుంది మీకు. ఇప్పుడు ఒక కొత్త వేర్ హౌస్, ఆ బ్లూ కలర్ బటన్ అని చెప్పాను కదా రైట్ సైడ్, అది క్లిక్ చేస్తే మీకు వెంటనే ఇట్లానే ఇదే పాపప్ వస్తుంది. నేమ్ ఇక్కడ ఇస్తారు మీరు, అంతే జస్ట్ ఇచ్చి వేర్ హౌస్ టైప్ ఏంటి, వేర్ హౌస్ సైజ్ ఏంటి, నిన్న మనం మాట్లాడుకున్నాం 2 power 1 2 power 0 2 power 1 2 power 2 2 power 3 అట్లా అనుకోండి కదా. సో అలా దీని సైజు డిటర్మైన్ చేస్తుంది, దాన్ని బట్టి క్రెడిట్స్ తాగేస్తూ ఉంటుంది ఇది. ఒక క్రెడిట్ $10 అన్నది మనం తీసుకున్న వేర్ హౌస్ ఎడిషన్, మనం తీసుకున్న స్నోఫ్లేక్ ఎడిషన్ బేస్డ్గా ఉంటుందని చెప్పాను కదా. ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అయితే ఒక $3 అని పర్ క్రెడిట్, నార్మల్ స్టాండర్డ్ ఎడిషన్ అయితే $2 అని, బిజినెస్ క్రిటికల్ అయితే $4 అని. సో దాని బేసిస్ మీద ఒక క్రెడిట్ అని డాలర్స్ అని లెక్క అనమాట, ఓకేనా. సో మీరు యాక్చువల్లీ స్నోఫ్లేక్ ఎప్పుడు స్మాలర్ వేర్ హౌస్ తీసుకోండి, సరిపోతుంది అంటది. సో ఫస్ట్ ఎప్పుడు ఎక్సెస్తోనే స్టార్ట్ చేయాలి మనం, దట్ ఈస్ వాట్ ద మెయిన్ గోల్ ఆఫ్ స్నోఫ్లేక్. అంటే వాళ్ళు అలా చెప్తారు, ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళు ప్రమోట్ చేసుకోవాలి కదా. సో ఇంత యాక్చువల్లీ చెప్పాలంటే అది కరెక్ట్. దీంతో స్టార్ట్ చేయండి, మీకు సరిపోలేదు అనుకోండి వెళ్ళి అప్గ్రేడ్ చేసుకోండి. వీ హ్యావ్ ఆల్టర్ కమాండ్, ఈవెన్ లైక్ ఐఎమ్ షోయింగ్ దిస్ ఎడిట్ ఆప్షన్ రైట్. సో ఇది స్టార్టింగ్లో ఎక్సెస్ వేర్ హౌస్, నేనైనా దీన్ని స్మాల్ కింద మార్చుకోవచ్చు కావాలి, ఓకే. సో ఆటో రెస్పాండ్, ఆటో రెజ్యూమ్ ఏంటి అంటే మనం మాట్లాడుకున్నాం, మనం ఇప్పుడు ఏం వర్క్ చేయట్లేదు స్నోఫ్లేక్ని అట్లా అప్ టైం అంటే స్నోఫ్లేక్ ఒక క్వెరీ రన్ చేయగానే స్నోఫ్లేక్ వేర్ హౌస్ మీద ఒక గ్రీన్ కలర్ బటన్ వెలుగుతుంది, లైట్ వెలుగుతూ ఉంటుంది. అది నేను చూపిస్తాను అట్లా వెలుగుతుంది అన్నది. సో అది వెలుగుతున్నంతసేపు స్నోఫ్లేక్ వేర్ హౌస్ ఆన్లో ఉంది, రన్నింగ్లో ఉందని. నువ్వు ఏ క్వెరీ రన్ చేయకపోయినా నువ్వు ఒక క్వెరీ రన్ చేసావు, రిజల్ట్ వచ్చింది 1 minute మీకు ఇంకాసేపు ఇంకేం రన్ చేయకుండా వదిలేసినా, ఇక్కడ నువ్వు 10 minutes అని మెన్షన్ చేస్తే నువ్వు వదిలేసినప్పటి నుంచి 10 minutes అది అట్లా ఉండిపోతుంది గ్రీన్లో. అంటే ఆ మిగతా 10 minutesకి నీకు డబ్బులు పడతానే ఉంటాయి, ఓకే. నువ్వు కంప్యూటర్ పవర్ యూస్ చేస్తున్నట్టు లెక్కలోకి వెళ్ళిపోతుంది. సో ఇది ఎప్పుడు తక్కువ పెట్టుకోవడానికి చూడండి. మనం అదే మాట్లాడుకుంటాం, మనం 180 seconds పెడతారని చెప్పాను చూసారా, ఇదే. సో ఆటో సస్పెండ్, ఆటో రెజ్యూమ్ ఆఫ్ ఇన్యాక్టివిటీ. ఆటో సస్పెండ్ ఎప్పుడు అంటే 10 minutes తర్వాత ఆటో సస్పెండ్ అవ్వు. ఆటో రెజ్యూమ్ ఏంటంటే ఆటోమేటికలీ రెజ్యూమ్స్ ద వేర్ హౌస్ వెన్ ఎనీ స్టేట్మెంట్ దట్ రిక్వైర్ ఇస్ సబ్మిటెడ్. అంటే జస్ట్ వేర్ హౌస్ ఆఫ్లో ఉంది, ఒక క్వెరీ రాసేసావు, సెలెక్ట్ సంథింగ్ అని ఒక క్వెరీ రాసేసాక ఆ క్వెరీని నువ్వు జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆటో, అంటే నువ్వు మళ్ళీ స్నోఫ్లేక్ వేర్ హౌస్ని స్టార్ట్ చేయక్కర్లే, ఆ క్వెరీ క్లిక్ చేయగానే రన్ కొట్టంగానే ఆ క్వెరీ ట్రిగర్ చేసేస్తుంది అనమాట. అది ఆటో రెజ్యూమ్. ఆటో సస్పెండ్ అంటే మనం మాట్లాడుకున్న 3 minutes థింగ్, లైక్ ఇన్యాక్టివిటీ తర్వాత సస్పెండ్ అయిపోతుంది వేర్ హౌస్, ఓకే. ఇక్కడ మల్టీ క్లస్టరింగ్ గురించి మాట్లాడదాం. మెయిన్ మల్టీ క్లస్టరింగ్ అంటే ఏంటంటే మల్టిపుల్ క్లస్టర్స్. ఇప్పుడు నేను ఒకసారి అక్కడికి షిఫ్ట్ అయ్యి చూపించి మళ్ళీ ఇక్కడికి వస్తాను, పేజ్ దగ్గరికి వెళ్దాము ఒకసారి. సో మల్టీ క్లస్టరింగ్ అంటే ఏంటంటే మనం మాట్లాడుకున్నట్టు ఒక వేర్ హౌస్ రన్ అవుతుంది, సపోజ్ ఎక్సెస్ వేర్ హౌస్ అనుకుందాం, దానికి ఎన్ని క్లస్టర్స్ ఉంటాయి, ఒక నోడ్ రన్ అవుతుంది, ఓకే. ఒక నోడ్ రన్ అవుతుంటే ఎస్ వేర్ హౌస్కి 2 నోడ్లు రన్ అవుతాయి, రైట్. తర్వాత ఏంటది మీడియంకి 3 రన్ అవుతాయి, ఇట్లా అనుకుందాం. ఇప్పుడు సపోజ్ మనం ఇదే వాడుతున్నాం వేర్ హౌస్, ఇవేం లెక్కలోకి లేవు ఇట్లా అనుకుందాం. సో ఇప్పుడు మల్టీ క్లస్టరింగ్ ఎలా పనిచేస్తుంది అంటే, ఫస్ట్ మీరు చెప్తారు
ఒక క్వెరీ సబ్మిట్ చేశారు. ఇది వేర్ హౌస్ అన్నది రన్ అవుతుంది. ఈ వేర్ హౌస్ ఇంకా అలా రన్ అవుతూనే ఉంది. సమ్ జాయిన్స్ పెట్టేసి బాగా బిజీ పెట్టేశారు ఈ వేర్ హౌస్ని. ఇంకా దాన్ని ఐడియల్గా వదలట్లేదు. ఇంకో క్వెరీ ఏమన్నా ట్రిగర్ కొట్టారు మీరు, ఎంతసేపటికి ఇది ఈ క్వెరీయే ఫస్ట్ క్వెరీయే చాలాసేపు వాడేస్తుంది వేర్ హౌస్ని. దీనికి అసలు గ్యాప్ ఇవ్వట్లేదు వాడడానికి. సో అప్పుడు ఏమవుతుంది అంటే, ఈ మల్టీ క్లస్టరింగ్ ఫీచర్ టిక్ పెట్టుకున్నారు అనుకోండి, ఇందాక మీరు చూసినట్టు, ఇందాక మీరు ఇక్కడ చూస్తున్నారు చూసారా, ఈ టిక్ ఆన్ పెట్టుకుని ఎన్ని క్లస్టర్స్ కావాలి, మినిమం ఎన్ని, మ్యాక్సిమం ఎన్ని అని పెడితే దాన్ని బట్టి ఇప్పుడు నెక్స్ట్ క్లస్టర్ స్టార్ట్ అయిపోతుంది ఎక్సెస్తో. ఇంకో ఎక్సెస్, ఇది ఎక్సెస్ కదా ఆల్రెడీ, ఈ సింగిల్ ఎక్సెస్, దీంతోపాటు ఇంకో ఎక్సెస్ రన్ అవుతుంది. ఇప్పుడు మీరు మినిమం క్లస్టర్ 1, మ్యాక్సిమం క్లస్టర్ 10 అని పెట్టారు అనుకో, ఓకే. ఇప్పుడు ఇంకో ఎక్సెస్ పడింది, సేమ్ మళ్ళీ ఈ క్వెరీ బిజీ పెట్టేసింది ఈ వేర్ హౌస్ని, ఈ క్వెరీ ఈ వేర్ హౌస్ని బిజీ పెట్టింది, ఈ వేర్ హౌస్ని బిజీ పెట్టింది. ఇప్పుడు అందుకని ఇంకో వేర్ హౌస్ రన్ అవుతుంది. అప్పుడు అట్లా ఎంతసేపు అయితే ఇవన్నీ బిజీ పెట్టినాయో ఎన్నిటి బేస్డ్ మీద 10 వరకు మ్యాక్సిమం టర్న్ ఆన్ చెయ్యి అని చెప్తున్నారు మీరు, ఓకేనా. సో క్లస్టర్స్ అలా డిఫైన్ అవుతాయి. ఇప్పుడు మీరు బాగానే ఉంది కదా, ఇది వాడేద్దాం అనుకుంటే అలా అవ్వదు. ఇప్పుడు మీరు దీనికి ఎంతైతే కాస్ట్ కడుతున్నారో అదేదో 1 క్రెడిట్ కడుతున్నారు కదా, 1 క్రెడిట్. మళ్ళీ ఇప్పుడు దీంతో పాటు ఈ 10 క్రెడిట్లు ఎక్స్ట్రా పడతాయి కదా. మరి ఇది రన్ అయినంత సేపు మళ్ళీ ఆటోమేటిక్గా ఎప్పుడైతే డిమాండ్ పోయిందో ఇవన్నీ పోతాయి. అదొక ప్లస్ పాయింట్. కాకపోతే ఛార్జ్ అన్నది మీకు పగులుతుంది, అది చూసుకోలేరు, ఓకేనా. సో ఇందులో మళ్ళీ అక్కడికి షిఫ్ట్ అవుతాము. ఇక్కడ చెప్పాల్సింది అయిపోయింది. సో ఈ స్టాండర్డ్ పాలసీ అన్నది ఎకానమీ పాలసీ అని ఉంటుంది, రెండు. ఆ స్టాండర్డ్ పాలసీ ఏంటి అంటే, మీరు రన్ చేసినంతసేపు లైక్ ఇదేంటి అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అయినకుండా చూస్తుంది ఈ పాలసీ. ఎందుకంటే ఇప్పుడు ఒక వేర్ హౌస్ని ఒక క్లస్టర్ని యాడ్ చేయాలనుకో, అంటే ఎక్స్ట్రా పీస్ యాడ్ చేయాలనుకో, ఎక్స్ట్రా వేర్ హౌస్. సో ఇది ఏం చేస్తుంది అంటే, ఎకనామీ పాలసీ పెట్టుకున్నావు అనుకో నువ్వు క్రియేషన్ అప్పుడే, జస్ట్ చాలాసార్లు చెక్ చేస్తుంది అనమాట. అంటే 5 to 6 times ఎవ్రీ 1 minute ఇంటర్వెల్కి వెళ్ళి, ఓకే ఫస్ట్ క్లస్టర్ అసలు నిజంగానే బిజీగా ఉందా, ఓకే బిజీగా ఉంది. 1 minute బిజీగా ఉందా, ఓకే బిజీగా ఉంది, టిక్ పెట్టుకుంటుంది. సెకండ్ టైం వెళ్ళి చెక్ చేస్తుంది, 1 minute బిజీగా ఉందా, ఉంది ఇంకా. మళ్ళీ 3rd time, 4th time, 5th time, 6th time, 5 to 6 times చెక్ చేసి అప్పుడు మాత్రమే కొత్త క్లస్టర్ అంటే కొత్త ఎక్సెస్ వేర్ హౌస్ని లాంచ్ చేస్తుంది. అప్పుడు వరకు చేయదు. అదే స్టాండర్డ్లో పెట్టాం అనుకో, 2 to 3 times చెక్ చేసిన వెంటనే, అంటే లైక్ స్టాండర్డ్ అంటే ఓకే వీడికి డబ్బులు అంత ఖర్చు అయినా పర్లేదు కదా, ఓ 2-3 సార్లు చూసి ఫస్ట్ క్లస్టర్ నిజంగా బిజీగా ఉంటే రెండో క్లస్టర్ రేజ్ చేసేద్దాం అన్నట్టుగా, ఓకే. సో దాని బేసిస్ మీద మీకు ఇది ఎక్కువ పేలుతుంది, ఇది తక్కువ పేలుతుంది, ఓకే. సో అలా అనమాట. ఈ క్వెరీ యాక్సిలరేషన్ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. ఈ క్లస్టరింగ్ అన్నది మల్టీ క్లస్టర్ వేర్ హౌస్ అంటే మల్టిపుల్ వేర్ హౌసెస్ని లేపడం కోసం అంతే, ఓకేనా. సో సేవ్ వేర్ హౌస్ కొడితే మనకు సేవ్ అయిపోతుంది, చేంజెస్ అన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. సో నేను ఇప్పుడు ప్రస్తుతానికి చేయట్లేదు, ఎందుకంటే ఇది ఆడెవడో ఇచ్చిన అకౌంట్, నేను వీటిల్లో ఏమన్నా చేసినా వాడు వచ్చిస్తాడు అనమాట మళ్ళీ. సో ప్రస్తుతానికి వేర్ హౌస్ అప్స్కేల్ అయితే చేయొచ్చు, దాంట్లో ఏం లేదు. మల్టీ క్లస్టరింగ్ అవి ఏమీ ఆన్ చేయను. మీకు కావాలంటే దీన్ని మీడియం వేర్ హౌస్కి పెడతా, చూడండి. వాడు ఆప్షన్ ఇచ్చాడు, అదిగో వేర్ హౌస్ అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు వెళ్ళి ప్రాజెక్ట్స్లో ఒక వర్క్షీట్ కానీ ఏమన్నా తీసుకుంటే, ఇది వర్క్షీట్ అని చూసారా ప్రాజెక్ట్స్లో, ఈ వర్క్షీట్ తీసుకొని ఇక్కడ మీకు చెప్పాను కదా, పైథాన్, స్నోఫ్లేక్ SQL ఏదైనా నడుస్తుంది ఈ ఇంటర్ఫేస్లో. సో మీరు ఇక్కడ షో వేర్ హౌసెస్ లైక్ పర్సంటైల్ ఆల్ రైట్, ఇదే కదా మన వేర్ హౌస్. ఇదిగో సైజ్ మారింది చూసారా, మీడియం, మినిమం క్లస్టర్, మ్యాక్సిమం క్లస్టర్ ఇవన్నీ ఇక్కడ చూపిస్తుంది ఆప్షన్. రన్నింగ్ కరెంట్లీ కాదా, ఆటో సస్పెండ్ ఎంతసేపు, 10 minutes అంతా పెట్టాడు కదా 600 seconds. అలా క్రియేటెడ్, రెజ్యూమ్డ్, అప్డేటెడ్, ఇప్పుడే కదా అప్డేట్ చేసాం అందుకని అలా. సో ఇది ఒక ఆప్షన్ అనమాట. ఇక్కడ మీరు ఆల్టరింగ్ ఇక్కడ కూడా చేయొచ్చు, అక్కడికి వెళ్ళి చేయక్కర్లే. ఆల్టర్ వేర్ హౌస్ నేమ్ ఇవ్వాలి,
సెట్ ఇంకోండి స్మాల్ పెడితే పని అయింది. ఎక్స్ట్రా స్మాల్కి ఎక్స్ట్రా స్మాల్ పెట్టాలనుకుంటా, చూద్దాం. ఎక్స్ట్రా స్మాల్ అంట అది. సో మళ్ళీ అదే పైన సమ్ కమాండ్ వస్తే సైజ్ మారిపోయింది ఎక్స్ట్రా స్మాల్కి, రైట్. సో ఇది మొత్తానికి వేర్ హౌస్ గురించి. సో ప్లస్ వేర్ హౌస్ల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎలాగో ఇంకో కాన్సెప్ట్ ఒకటి ఉంది, స్కేలింగ్ అవుట్, స్కేలింగ్ అప్, స్కేలింగ్ డౌన్ అని. స్కేలింగ్ అవుట్ ఆర్ స్కేలింగ్ బ్యాక్ అంటారు. ఇంకోటి స్కేలింగ్ అప్ ఆర్ డౌన్. ఓకే, దీని అర్థం ఏంటి అంటే స్కేలింగ్ అప్ ఆర్ డౌన్ అంటే ఇలా ఒక వేర్ హౌస్ ఉంది, దీన్ని స్కేల్ అప్ చేయడం, ఇలా అప్ పైకి. స్కేల్ డౌన్ చేయడం అంటే ఇలా ఉన్న వేర్ హౌస్ని ఇలా కిందకి తీసుకురావడం. ఇలా ఎలా కనిపిస్తుంది నీకు చూడడానికి? ఇది ఒక సపోజ్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఎక్స్ అనుకుందాం, 1 2 3 4, రైట్. సో ఎక్స్ అయితే ఇది ఎక్స్ఎక్స్, ఇది యాడ్ చేయడం వల్ల సంథింగ్ ఇది ఎం అవుతుందా? ఎక్స్ఎస్ ఎస్ ఎం వేర్ హౌస్ ఇది, రైట్. సో స్కేల్ డౌన్ అంటే ఎంని ఎస్కి పట్టుకురావడమా? ఎస్కి పట్టుకురావడం. ఇది ఎస్ని ఎక్సెస్కి పట్టుకురావడం. సో సైజ్ని తగ్గించుకుంటూ వెళ్తే దాన్ని స్కేలింగ్ డౌన్ అంటారు. ఓకేనా? అంటే ఇలా వెర్టికల్గా సైజ్ తగ్గుతుంది కదా, లేదా వెర్టికల్గా సైజ్ పెరగడం. ఇప్పుడు దీన్ని ఎంఎస్ కదా, వెర్టికల్గా సైజ్ పెరగడాన్ని కానీ వెర్టికల్గా సైజ్ తగ్గడాన్ని కానీ స్కేలింగ్ అప్ ఆర్ డౌన్ అని అంటారు. స్కేలింగ్ అవుట్ ఆర్ బ్యాక్ అంటే, అవుట్ అంటే బయటికి కదా. సో ఇలా ఒక వేర్ హౌస్ ఉంది, దీన్ని స్కేలింగ్ అవుట్ అంటే వీడికి ఇంకోటి యాడ్ చేయడం తోడు. మనం క్లస్టరింగ్లా మాట్లాడుకున్నాం ఇందాక, ఇక్కడెక్కడో మాట్లాడాం కదా. ఏది ఒక వేర్ హౌస్కి ఇంకో సర్వర్ యాడ్ చేసాం మనకి, రైట్. సో ఇట్లా ఇప్పుడు ఒకటి సరిపోలే, మల్టీ క్లస్టర్ అనుకున్నాం కదా, ముగ్గురిని ఇచ్చాం, 2 సరిపోలే, 2 సర్వర్లు తిరుగుతున్నా సరిపోలే, 3 సర్వర్లు తిప్పాం కదా. సో దీన్ని ఎట్లా పెరుగుతుంది సైజు? హారిజాంటల్గా పెరుగుతుంది. అవునా? ఇక్కడ మీరు బ్లాక్స్ ఇలా పెరుగుతున్నాయి, ఇలా బ్లాక్స్ ఇలా పెరుగుతున్నాయి. సో దీన్ని స్కేలింగ్ అవుట్, బయటికి స్కేల్ అవుతుంది, బయటికి అవుట్, స్కేలింగ్ అవుట్. ఎందుకంటే ఇది చాలామంది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఫీల్ అవుతారు. అప్కి డౌన్కి వేరియేషన్ ఏంటి? అప్ అంటే గుర్తుపెట్టుకోండి, పైకి ఎక్కుతున్నాం, బిల్డింగ్ ఎలా పెరుగుతుంది అట్లా. బిల్డింగ్ పెరుగుతుంది అంటే మనకి మీడియం సైజ్డ్ బిల్డింగ్ రా మాది, స్మాల్ సైజ్డ్ బిల్డింగ్ రా మాది, స్టోరీడ్ బిల్డింగ్ రా మాది అంటారు కదా. సో అలా గుర్తుపెట్టుకోండి. ఇది అప్ చేయడం అంటే సైజ్ పెంచడం, స్మాల్ మీడియం సైజ్ పెంచడం. స్కేలింగ్ అవుట్ స్కేలింగ్ ఇన్ అంటే నెంబర్ ఆఫ్ సర్వర్స్ పెంచడం. ఓకే, ఇప్పుడు ఎక్సెస్ వేర్ హౌస్ ఒకటి తిరుగుతుంది, ఇప్పుడు ఎక్సెస్ వేర్ హౌస్లు 2 తిరుగుతున్నాయి, 2 తిప్పుతున్నాను అంటే ఇందాక మనం మల్టీ క్లస్టరింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇది ఎక్సెస్ వేర్ హౌస్లో 3 తిరుగుతున్నాయి, రైట్. సరిపోకపోతే అంటే క్యూయింగ్ ఎక్కువ అయిపోతున్నప్పుడు మల్టిపుల్ ఎక్కిస్తున్నాం కదా, దాన్ని స్కేలింగ్ అవుట్ అంటాం. లేదు నాకు సైజ్ ఎక్కువ ఉంది, క్వెరీ చాలా సెట్ రన్ అవుతుంది ఒక క్వెరీ అనుకున్నాం అనుకో, ఇప్పుడు ఒక క్వెరీ వచ్చింది, జాయిన్ ఉంది, చాలా జాయిన్లు పెట్టేసావు, జాయిన్ ఒకటే క్వెరీ రన్ అవ్వడానికి నీకు 10 minutes పట్టేస్తుంది. అరే ఎంతసేపు రా బాబు, సైజ్ పెంచేస్తే జస్ట్ 5 minutesలోనే తిరిగేస్తుంది అని అంటే ఇది అప్పింగ్, స్కేలింగ్ అప్ ఆర్ స్కేలింగ్ డౌన్ అట్లా అవుతుంది. లేదు మల్టీ క్లస్టరింగ్ గురించి మాట్లాడితే ఒకటే వేర్ హౌస్కి క్లస్టర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తుంటే దాన్ని స్కేలింగ్ అవుట్ అని అంటారు. ఓకే, అదన్నమాట. క్లస్టర్ అన్నా సర్వర్ అన్నా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది ఒక సర్వర్, ఈ 2 కలిపితే ఒక క్లస్టర్, అట్లా మల్టీ క్లస్టరింగ్ అని అంటాడు. ఇది ఒక సర్వర్ మల్టీ క్లస్టర్, ఇదంతా కలిపి. ఓకే, క్లస్టర్కి సర్వర్కి కన్ఫ్యూజ్ అవ్వకండి. సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్ గురించి ఒక సెపరేట్ వీడియో చేస్తాను. ఇప్పటికీ లెంత్ దాటింది మనం అనుకున్న లెంత్. నేను ఒక 10 minutes వీడియోస్ అనుకున్నాను. సో ఇది ఒక సిరీస్లో చేస్తున్నాను అనమాట. మొత్తం ఫ్రమ్ ఆర్కిటెక్చర్కి మొత్తం మనకి స్నోఫ్లేక్లో ఏదైతే కాన్సెప్ట్ ఉన్నాయో అన్ని కలిపి నేను ఏదైతే నేర్చుకున్నానో అది చెప్పడం చూస్తున్నాను. సో కొంచెం లైక్ చేస్తే వేరే వాళ్ళకి వెళ్తుంది వీడియో చూడండి. థ్యాంక్ యూ, బాయ్.